హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవిఎస్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మనం జిఎస్టీ గురించినటువంటి వివరాలు చూద్దామండి. కారణం ఏంటంటే రీసెంట్గా జరిగినటువంటి జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో 4 స్లాబులు ఉన్నటువంటి జిఎస్టీని 2 స్లాబులకి కుదించడం జరిగింది. దాని గురించినటువంటి వివరాలు చూద్దామండి. ఇక్కడ చూడండి, 56th జిఎస్టీ కౌన్సిల్ చేసినటువంటి మార్పులేంటో చూస్తే మనకి సరళీకృత జిఎస్టీ నిర్మాణం అండి. ప్రీవియస్లీ మనకి ఏముండేటువంటిదంటే 4 స్లాబ్లు ఉండేవండి. 5%, 12%, 18%, 28%. ఈ విధంగా వస్తువుల మీద సేవల మీద 4 రకాలైనటువంటి మీన్స్ 4 స్లాబుల్లో పన్నులు ఉండేటువంటి. అంటే కొన్ని వస్తువులేమో 5% కిందకి, కొన్ని వస్తువులు 12% కిందకి, కొన్ని వస్తువులు 18% కిందకి, కొన్ని వస్తువులు 28% స్లాబ్లోకి వచ్చేటువంటి. అయితే రీసెంట్గా తీసుకున్నటువంటి నిర్ణయం ఈ 4 స్లాబుల్ని 2 స్లాబులుగా తగ్గించారండి. అవేంటంటే 5% అనేటువంటిది ఒకటి, అలానే 18% అనేటువంటిది. ఎసెన్షియల్ ఐటమ్స్నేమో 5%లోను, అలానే మరికొన్నింటినేమో 18%లో పెట్టడం జరిగింది. అంతేకాకుండా 40% హై ట్యాక్స్ అనేటువంటిది లగ్జరీ గూడ్స్, అలానే సిన్ గూడ్స్, అలానే డీమెరిట్ గూడ్స్ లైక్ టొబాకో, పాన్ మసాలా, వీటి మీద 40% ట్యాక్స్ అనేటువంటిది. ఇక్కడ నుండి రాబోయేటువంటి రోజుల్లో వీటి మీద 40% జిఎస్టీ ఉంటుందండి. అలానే ఎసెన్షియల్ గూడ్స్ మీద మనకు వచ్చేసి 5%, మరికొన్నింటి మీద 18% అనేటువంటిది ఉంటుంది. దానితో పాటుగా వ్యక్తిగత జీవిత బీమా అండి, అంటే ఇన్సూరెన్స్, పర్సనల్ ఇన్సూరెన్స్ కావచ్చు, లేక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీపై ఇక్కడి నుంచి అసలు జిఎస్టీ అనేటువంటిది ఉండదండి. ప్రీవియస్లీ దీని మీద కూడా జిఎస్టీ ఉండేది, దాన్ని ఇప్పుడు తీసివేయడం అనేటువంటిది జరిగింది. దానితో పాటు పాలు, పన్నీరు మరియు కొన్ని రొట్టెలు, వీటిపైన కూడా జిఎస్టీని పూర్తిగా తీసివేయడం జరిగింది. అయితే ఈ రేట్లన్నీ కూడా ఎప్పటి నుండి అమల్లోకి వస్తాయండి? 22 సెప్టెంబర్ 2025 నుండి ఈ కొత్త ధరలు అనేటువంటి లేక కొత్త స్లాబ్లు అనేటువంటివి అమలులోకి రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం కొన్ని నిత్యావసర వస్తువుల యొక్క ధరలలో మార్పులు, అంటే స్లాబ్స్లో మార్పులు అనేటువంటివి చూద్దామండి. నిత్యావసర వస్తువులు తల నూనెలు, షాంపూ, టూత్పేస్టు, సబ్బులు, టూత్ బ్రష్, షేవింగ్ క్రీము, వీటన్నింటికీ కూడా ప్రస్తుతం ఎంత ఉందండి? 18% జిఎస్టీ ఉందండి. ఇక మీదట 5%లోకి రావడం జరుగుతుంది. అలానే వెన్న, నెయ్యి, మజ్జిగ, పాల ఉత్పత్తులు, ప్రీ ప్యాక్డ్ సన్ స్క్రీము, అలానే భుజియా, మిక్స్చర్, వంట సామాగ్రి, పాల సీసాలు, డైపర్లు, కుట్టు మిషన్లు, ఇవి ప్రస్తుతం ఎంత ఉందండి? 12% ఉందండి వీటి మీద ట్యాక్స్. ఇది 5%కి తగ్గడం జరుగుతుంది. తర్వాతది ఆరోగ్య రంగానికి సంబంధించినటువంటిది వ్యక్తిగత బీమా అండి, ఇన్సూరెన్స్ అనేటువంటిది, అలానే ఆరోగ్య బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది, జీవిత బీమా పాలసీలు, ఇవన్నింటి మీద ప్రీవియస్లీ 18% ట్యాక్స్ ఉండేటువంటిదండి. దాన్ని ఇప్పుడు 0% చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలానే థర్మామీటర్స్ పైన 18% ఉండేది ఇప్పుడు 5%కి తగ్గుతుంది. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ కిట్లు, అలానే గ్లూకోమీటర్, కళ్ళజోడు, వీటి మీద కూడా 12% నుండి 5%కి తగ్గుతుంది. ఇంకా వాహన రంగం చూస్తే మనకి పెట్రోల్ హైబ్రిడ్, ఎల్పిజి, సిఎన్జి కార్లు 1200 సీసీ లోపుంటేను, అలానే డీజిల్ హైబ్రిడ్ కార్లు 1500 సీసీ లోపుంటే, దానితో పాటు త్రిచక్ర వాహనాలు 350 సీసీ వరకు ఉన్నటువంటి మోటార్ సైకిళ్ళు, రవాణా కోసం వాడే మోటార్ వాహనాలు, వీటన్నింటిపైన కూడా గతంలో మనకి 28% ట్యాక్స్ జిఎస్టీ ఉండేదండి. ఇప్పుడు అది 18%కి తగ్గడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి చిన్న కారుల యొక్క ధరలు అనేటువంటివి తగ్గుతూ ఉన్నవి. నెక్స్ట్ మరికొన్ని వస్తువులు చూద్దామండి. విద్యకు సంబంధించినటువంటివండి, మ్యాప్లు, చార్టులు, గ్లోబులు, పెన్సిళ్ళు, షార్పనర్లు, క్రేయాన్స్, ఫాస్టెల్స్, ఎక్సర్సైజ్ బుక్స్లు, అలానే నోట్బుక్స్, వీటి మీద గతంలో 12% ఉండేదని ట్యాక్స్, దాన్ని ఇప్పుడు 0%కి చేయడం జరిగింది. అంటే ఇక మీదట వీటి మీద జిఎస్టీ అనేటువంటిది ఉండదండి.
అలానే ఎరేజర్ల మీద గతంలో 5% ఉండేదండి, దాన్ని కూడా ఇప్పుడు 0% చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అగ్రికల్చర్ రిలేటెడ్ అండి, వ్యవసాయ సంబంధమైనటువంటివి ట్రాక్టర్లు, ట్రాక్టర్ టైర్లు, అలానే వాటికి విడిభాగాల మీద గతంలో 18% ఉండేది, ఇప్పుడు అది 5% తగ్గించారు. ఇక్కడ చూడండి స్పెసిఫైడ్ బయో ఫెర్టిలైజర్స్, అలానే మైక్రో న్యూట్రియంట్స్, డ్రిఫ్ట్ ఇరిగేషన్ సిస్టము, స్ప్లింకర్లు, వ్యవసాయ పరికరాలు, వీటి మీద 12% ఉండేటువంటి జిఎస్టీని 5%కి తగ్గించారు. వాటితో పాటు విద్యుత్ ఉపకరణాలు అనేటువంటి గృహోపకరణాలను చూస్తే మనకి ఏసీలు, టీవీలండి 32 ఇంచెస్కు పైబడినటువంటి వాటి మీద, మానిటర్లు, ప్రొజెక్టర్లు, డిష్ వాషింగ్ మిషన్లు, వీటి మీద గతంలో 28% జిఎస్టీ ఉండేదండి, దాన్ని ఇప్పుడు 18%కి తగ్గించడం జరిగింది. మరికొన్ని ధరలు చూద్దామండి. ఇక్కడ లేబర్ ఇంటెన్సివ్ గూడ్స్ అనేటువంటివి, హ్యాండీక్రాఫ్ట్స్, మార్బుల్, గ్రానైట్ బ్లాక్స్, ఇంటర్మీడియట్ లెదర్ గూడ్స్ అనేటువంటివి, వీటి మీద 12% నుండి 5% తగ్గించారు. అలానే మరొక ఇంపార్టెంట్ అండి, కన్స్ట్రక్షన్ రంగానికి సంబంధించినటువంటిది, సిమెంట్ మీద 28% ఉండేటువంటి పన్నుని ఇప్పుడు 18% తగ్గించడం జరిగింది. అంటే సిమెంట్ రేట్లు అనేటువంటివి కాస్త తగ్గుతాయండి. వాటితో పాటు మరికొన్ని మెడిసిన్ రిలేటెడ్ చూస్తే 33 లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అనేటువంటివి గతంలో 12% ఉండేటువంటిదండి, దాన్ని ఇప్పుడు 0%కి చేశారు. అలానే 3 క్యాన్సర్, అలానే రేర్ డిసీజెస్ మెడిసిన్స్ అనేటువంటివి గతంలో 5% జిఎస్టీ ఉండేది, దాన్ని ఇప్పుడు 0 చేశారు. అలానే ఇతరమైనటువంటి డ్రగ్స్ అనేటువంటివి 12% ఉన్నటువంటి దాన్ని 5%కి తగ్గించడం అనేటువంటి జరుగుతుంది. అంటే కొన్ని ఎసెన్షియల్ మెడిసిన్స్ అనేటువంటివి రాబోయే రోజుల్లో ధరలు తగ్గుతాయి. నెక్స్ట్ మెడికల్ డివైసెస్ అండి, సర్జికల్, డెంటల్, వెటర్నరీ అపార్ట్స్, అలానే డయాగ్నోస్టిక్ కిట్స్, గ్లూకోమీటరు, నెక్స్ట్ వచ్చేసి బ్యాండేజెస్, గౌజెస్, ఇవన్నీ కూడా 12%, 18% ఉండేవి గతంలో, ఈ మొత్తాన్ని కలిపి ఇప్పుడు 5% చేయటం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ ఫెర్టిలైజర్స్ కండి సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేటువంటిది, నెట్రిక్ యాసిడ్ అనేటువంటిది, అమ్మోనియా అనేటువంటివి కూడా 18% నుండి 5% తగ్గించడం జరిగింది. అంటే ఎరువులు కూడా రాబోయేటువంటి రోజుల్లో కాస్త తక్కువ ధరకే లభిస్తాయండి. అలానే రెన్యూవబుల్ ఎనర్జీ అండి, అంటే ఏంటంటే సాంప్రదాయేతర ఇంధన వనరులు అనేటువంటివి, వీటి మీద కూడా 12% నుండి 5%కి తగ్గించారు. నెక్స్ట్ హాస్పిటాలిటీ అంటే హోటల్ అండి, హోటల్ రూమ్లో గతంలో మనం 7,500 కన్నా ఎక్కువ తీసుకుంటే ఎంత ఉండేటంటే జిఎస్టీ 12% ఉండేదండి, ఇప్పుడు 7,500 లోపుగానే హోటల్ రూమ్ అనేటువంటిది బుక్ చేసుకుంటే దాని మీద కేవలం 5% మాత్రమే జిఎస్టీ చేస్తున్నారు ఇప్పుడు. ప్రీవియస్లీ ఇది 12% చేసేటువంటి వారు. అలానే కొన్ని పర్సనల్ సర్వీసెస్ అనేటువంటి సెలూన్స్ అనేటువంటివి, జిమ్స్, అలానే బార్బర్స్, యోగా సెంటర్స్, వెల్నెస్ సెంటర్స్, వీటి మీద 18% ఉన్న జిఎస్టీని 5%కి తగ్గించడం జరిగింది. ఇక్కడ మరికొన్ని ఐటమ్స్ చూద్దామండి. ఇక్కడ అల్ట్రా హై టెంపర్డ్ మిల్క్ అనేటువంటిది, దీన్ని 5% నుండి 0% చేయడం జరిగింది. అలానే బటరు, గీస్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ అనేటువంటివి కూడా 12% నుండి 5%, డేట్స్, మ్యాంగోస్, ఫ్రూట్స్ అనేటువంటివి 12% నుండి 5%, వెజిటబుల్ ప్రొడక్ట్స్ 18% నుండి 5 ప్రొడక్ట్స్, అలానే ఫిష్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ అనేటువంటివి 12 to 5%, రిఫైన్డ్ షుగర్ గూడ్స్ అనేటువంటివి 12% నుండి 5%కి, చాక్లెట్స్ అండ్ కోకో ప్రొడక్ట్స్ అనేటువంటివి 18% నుండి 5%కి జిఎస్టీని తగ్గించడం జరిగింది. ఇంకా మరికొన్ని ఐటమ్స్ చూస్తున్నప్పుడు మనకి కార్న్ ఫ్లోక్స్ అండ్ సెరల్ అనేటువంటివి 18% నుండి 5%కి, పేస్ట్రీ, బిస్కెట్స్ అండ్ కేక్స్ అనేటువంటివి 18 నుండి 5%కి, నట్స్ అనేటువంటివి 12 నుండి 5%కి, కాఫీ అండ్ కాఫీ ఎక్స్ట్రాక్ట్స్ అనేటువంటివి 18% నుండి 5%కి, ఐస్ క్రీమ్ అండ్ అదర్ ఎడిబుల్ ఐసెస్ అనేటువంటివి 18% నుండి 5%కి, పరాటా, అలానే పరోటా అండ్ అదర్ ఇండియన్ బ్రెడ్స్ అనేటువంటివి 18% నుండి 0%కి తగ్గించారండి. పాన్ మసాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఈ పాన్ మసాలా అనేటువంటిది గతంలో 28% ఉండేది, దాన్ని ఇప్పుడు 40%కి పెంచారండి.
ఎందుకండి టొబాకో కన్జంప్షన్ అనేటువంటిది తగ్గించాలి కాబట్టి. సోయా మిల్క్ డ్రింక్స్ అనేటువంటివి 12% నుండి 5% తగ్గించారు. టోటల్గా ఈ ఫుడ్ ఐటమ్స్ అనేటువంటి వాటిలో రేట్లు అనేటువంటివి చాలా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జిఎస్టీ 12% నుండి 18% నుండి 5%కి అలానే 0%కి తగ్గించారు కాబట్టి జనరల్గా వీటి యొక్క రేట్స్ అనేటువంటివి తగ్గే అవకాశాలు ఉన్నవి. ఇంకా నెక్స్ట్ అదర్ చూస్తేనండి పెట్రోలియం ప్రొడక్ట్స్ అనేటువంటివి ఎలా ఉంటాయి అని చూస్తే ఇది చాలా మందికి డౌట్ అండి. సార్ పెట్రోలియం ఎలా ఉంటుంది, అలానే ఆల్కహాల్ మీద, గోల్డ్ మీద, ఎయిర్ టికెట్స్, రైల్వే టికెట్స్, ఎందుకంటే ఇవి నిత్యం మనం ఎదుర్కొనేటువంటి విషయాలండి. ఇవన్నీ కూడా వాటి గురించి ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ప్రస్తుతం భారతదేశంలో పెట్రోల్పై జిఎస్టీ అనేటువంటిది లేదండి. పెట్రోల్ అలానే పెట్రోల్ ప్రొడక్ట్స్ అనేటువంటి వాటి మీద జిఎస్టీ లేదు. ఎందుకు లేదండి? సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటిదేమో ఎక్సైజ్ డ్యూటీ వేస్తూ ఉందండి, అలానే స్టేట్ గవర్నమెంట్స్ అనేటువంటివి వ్యాట్ వేస్తూ ఉన్నాయండి. ఈ విధంగా పెట్రోల్ మీద హై ట్యాక్సెస్ అనేటువంటి వేసి ఎక్కువ డబ్బులను కలెక్ట్ చేస్తూ ఉన్నవి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. ఒకవేళ వీటిని జిఎస్టీ కిందకి తెచ్చారనుకోండి 40%, 5%, 18% మాత్రమే ట్యాక్స్ వేయాలని, అంతకన్నా ఎక్కువ వేయలేదు. కానీ ఇప్పుడు ట్యాక్స్ ఎంత వేస్తున్నారండి? 100%లో ఉంటుందండి. ట్యాక్స్ అనేటువంటిది పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద 100%, 150, 120% అలా ఉంటుంది. కాబట్టి దీన్ని జిఎస్టీకి వెలుపల ఉంచడం జరిగింది. తర్వాత ఆల్కహాల్ అనేటువంటిదండి, దీని మీద కూడా ప్రజెంట్ జిఎస్టీ అనేటువంటిది లేదు. ఎందుకో తెలుసు మనందరికీ, స్టేట్ గవర్నమెంట్ అనేటువంటిది విపరీతంగా ట్యాక్సెస్ వేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఒక ఎగ్జాంపుల్ చూస్తే నియర్లీ ఇండియాలో మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్లో 15% అనేటువంటిది స్టేట్ ఇన్కమ్ అనేటువంటిది ఓన్లీ ఆల్కహాల్ నుండే రావడం జరుగుతుంది. ఇది చాలా పిటి అండి, అంటే చాలా దయనీయమైనటువంటి స్థితి. అలానే గోల్డ్ అనేటువంటి చూద్దామండి, బంగారంలో ఎలాంటి మార్పులు అనేటువంటివి లేవండి. యాజ్ యూజువల్గానే బంగారము అలానే సిల్వర్ మీద 3% అనేటువంటిది ఉందండి. అలానే దాంతో పాటుగా మనకి 5% అనేటువంటిది మేకింగ్ ఛార్జెస్ అనేటువంటివి ఉన్నాయి. అంటే రీసెంట్గా తీసుకున్నటువంటి జిఎస్టీ కౌన్సిల్ డిసిషన్లో బంగారం యొక్క ధరలు లేక బంగారం మీద ఉన్నటువంటి జిఎస్టీ అనేటువంటి 3% అలానే ఉన్నది, 5% కూడా మేకింగ్ ఛార్జెస్ అలానే ఉన్నవి. అయితే ఇక్కడ ఎయిర్ టికెట్స్ మీద కొంత చేంజ్ అనేటువంటిది రావడం జరిగింది అండ్ ఏరోప్లేన్ టికెట్స్ మీద, ఫ్లైట్ టికెట్స్. ఆఫ్టర్ ద చేంజెస్ ప్రీమియం ఎకానమీ క్లాస్, బిజినెస్ అండ్ ఫస్ట్ క్లాస్ ఎయిర్ టికెట్స్ ఆర్ లైక్లీ టు బి కాస్ట్లియర్ as the GST rate on them has been increased 18 to 12%. ఇక్కడ చూద్దాం, మనకి ఫ్లైట్ టికెట్స్ లో ప్రీమియం ఎకానమీ అనేటువంటిది అలానే బిజినెస్ క్లాసు, ఫస్ట్ క్లాస్ ఎయిర్ టికెట్స్ కి గతంలో 12% ఉండేదండి జిఎస్టీ, దాని ఇప్పుడు 18%కి పెంచడం వలన ఇవి కాస్త రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉందండి. అయితే దేర్ విల్ బి నో చేంజ్ ఇన్ ఎకానమీ క్లాస్ ఎయిర్ టికెట్స్ as GST on them remains the same. బట్ ఎకానమీ క్లాస్ అనేటువంటిది ఎలా ఉందండి? ఈ ఎకానమీ క్లాస్లో గతంలో కూడా 5% ఉండేది, ఇప్పుడు కూడా అదే శాతం అనేటువంటిది ఉంచడం జరిగింది. లాస్ట్ రైల్వే టికెట్లో ఉండేది వీటి మీద కూడా ఎలాంటి చేంజెస్ అనేటువంటిది లేదు. గతంలో మనకి ఏసీ టికెట్స్ అలానే ఫస్ట్ క్లాస్ టికెట్స్ మీద మనకి 5% జిఎస్టీ ఉండేది, ఇప్పుడు కూడా అది అలానే ఉంది. నెక్స్ట్ స్లీపర్ క్లాసెస్ సెకండ్ సిట్టింగ్ మీద ఎలాంటి జిఎస్టీ అనేటువంటిది లేదు. అనదర్ ఇంట్రెస్టింగ్ అండి, కార్స్ మీద మనకి ఎలా ఉంటుంది? నిత్యం వాడేటువంటి కార్లు, 2 వీలర్స్, లారీలు, బస్సులు, ఈ ఆటోమొబైల్స్ అన్నింటి మీద ఎలా ఉంటుందో చూస్తే మనకి 56th GST Council has reduced the tax on small cars to 18% from 28%. చిన్న కార్లు అండి, స్మాల్ కార్స్ మీద గతంలో 28% జిఎస్టీ ఉండేది, దానిని ఇప్పుడు 18%కి తగ్గించడం జరిగింది. అయితే స్మాల్ కార్స్ ఏవి, లార్జ్ కార్స్ ఏవి అని చూసినప్పుడు దీన్ని ఎలా డిఫైన్ చేస్తుందో చూద్దామండి. ద జిఎస్టీ కౌన్సిల్ హ్యాస్ డిఫైన్డ్ ద స్మాల్ కార్ యాజ్ లెస్ దాన్ 4 meters. ఎంత ఉండాలండి? దాని పొడవు లెస్ దాన్ 4 meters అనేటువంటిది ఉండాలి. విత్ పెట్రోల్, సిఎన్జి ఆర్ ఎల్పిజి ఇంజన్ లెస్ దాన్ 1200 cc అండి, 1200 cc కన్నా తక్కువ ఉండాలి. అలానే 4 మీటర్ల కన్నా తక్కువ పొడవు ఉండాలి. అలా ఉంటే వాటిని స్మాల్ కార్స్ గా చెప్పడం జరుగుతుంది. ఏవి? అవి పెట్రోల్ వర్షన్ అయితే. అదే డీజిల్ వర్షన్ అయితే ఇంజిన్ కెపాసిటీ ఎంత ఉండొచ్చండి? 1500 cc, 1500 cc వరకు ఉంటే వాటిని స్మాల్ కార్స్ గా కన్సిడర్ చేస్తారు.
వాటి మీద జిఎస్టి అనేటువంటిది 28% నుండి 18%కి తగ్గించడం జరిగింది. అవి కాకుండా ఎనీ కార్స్ దట్ లార్జర్ అండ్ లార్జ్ విల్ అట్రాక్ట్ 40% అండి. ఇవి కాకుండా ఇతర కార్లు అంటే 4 మీటర్ల కన్నా ఎక్కువ పొడవున్నటువంటి కార్లు, అలానే 1200 cc కన్నా, అలానే 1500 cc కన్నా ఎక్కువ కెపాసిటీ ఉన్న కార్ల మీద 40% జిఎస్టి రావడం అనేటువంటిది జరుగుతుంది. అలానే దాని మీద ఎలాంటి అడిషనల్ ఛార్జెస్ అనేటువంటి సెస్ అనేటువంటిది ఉండదండి. పెద్ద కారుల మీద ఏ విధమైనటువంటి చెస్ అనేటువంటిది ఉండదు. కేవలం 40% జిఎస్టి మాత్రమే ఉంటుంది. అంటే కొంచెం రేటు పెరుగుతాయండి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ కార్స్ అండి. ఇప్పుడు అందరూ కూడా ఎలక్ట్రిక్ కార్స్ అనేటువంటివి కొంటూ ఉన్నారు, ఎలక్ట్రిక్ బైక్స్ అనేటువంటివి. వాటి మీద ఎలాంటి చేంజ్ లేదండి. యాజ్ ఇట్ ఈజ్గా 5% జిఎస్టి అనేటువంటిది యాజ్ ఇట్ ఈజ్గానే ఉన్నది ఎలక్ట్రానిక్ కార్స్ మీద, అలానే ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద. ఎందుకండి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేటువంటి వాటిని ఎంకరేజ్ చేసి ఈ పొల్యూషన్ అనేటువంటి దాన్ని తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో. ఇంకా ఇవి కాకుండా మిగిలినటువంటివి చూద్దామండి. ఆల్ ఆటో కాంపోనెంట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వెహికల్ టైప్ దే గో ఇంటూ 18% అండి. అంటే లారీలు, ఆటోలు, బస్సులు ఇవన్నీ కూడా ఎంత పర్సెంట్ ఉంటాయండి? 18% జిఎస్టి రావడం అనేటువంటి జరుగుతుంది. ఇది కార్లు గురించినటువంటిది. తర్వాత మరొక గుడ్ న్యూస్ అండి, స్టేషనరీ ఐటమ్స్ అనేటువంటివి ఇవి ప్రత్యేకంగా స్కూల్ పిల్లలకు సంబంధించినటువంటివి. వీటిని చూస్తే సెవరల్ ఎసెన్షియల్ ఐటమ్స్ ఫర్ స్టూడెంట్స్ ప్రీవియస్లీ ట్యాక్స్ 12% అండి. గతంలో ఎలా ఉండేదండి? 12% ఉండేదండి వీటి మీద ట్యాక్స్, ఈ స్కూల్ ఐటమ్స్ అనేటువంటి వాటి మీద. ఇప్పుడు దాన్ని ఎలా తగ్గించారో చూద్దామండి. నౌ అది 0%కి వచ్చిందండి. ఏంటి ఆ వస్తువులు అనేటువంటివి? ఇక్కడ చూస్తే మనకి నోట్ బుక్స్ అనేవి, ఎక్సర్సైజ్ బుక్స్, పెన్సిల్స్, ఎరేజర్స్, మ్యాప్స్, గ్లోబ్స్, అలానే ఎడ్యుకేషనల్ చార్ట్స్, వీటన్నింటి మీద 0% అండి అప్పుడు జిఎస్టి. అంటే వీటి యొక్క ధరలు అనేటువంటివి తగ్గుతాయండి. నెక్స్ట్ జామెట్రీ బాక్సెస్ అండ్ మ్యాథమెటికల్ ఇన్స్ట్రుమెంట్స్ నౌ 5% ఇన్స్టెడ్ ఆఫ్ 12%. ఈ జామెట్రీ బాక్సుల మీద ఎంత ఉండేదండి? గతంలో 12% ఉండేదండి. దాన్ని ఇప్పుడు ఎంత తగ్గించారు? 5% తగ్గించడం జరుగుతుంది. టోటల్గా ఈ స్టేషనరీ స్కూల్కి రిలేటెడ్ స్టేషనరీ ఐటమ్స్ మీద ధరలు అనేటువంటివి తగ్గే అవకాశాలు ఉన్నవి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం జిఎస్టిలో ధరలు అనేటువంటివి అంటే స్లాబ్స్ అనేటువంటివి ఎలా ఉన్నవి ఏంటివి అనేటువంటి చూసామండి. ఇప్పుడు మనం అసలు జిఎస్టి అంటే ఏంటి, జిఎస్టి కౌన్సిల్ అనేటువంటిది ఏంటి, ఆ జిఎస్టి కౌన్సిల్ ఎలా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని చూద్దామండి. ఇక్కడ 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016లో పార్లమెంట్ చేసిందండి. దీని ప్రకారం జిఎస్టి కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి జిఎస్టి కౌన్సిల్ అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ బాడీ, చాలా ఇంపార్టెంట్ అండి. ఇది జిఎస్టి యాక్ట్ ఏదండి? 101వ రాజ్యాంగ సవరణ, 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2016 అండి. సో జిఎస్టి కౌన్సిల్ ఎస్టాబ్లిష్డ్ అండి. ఇది ఎలాంటి బాడీ అండి? కాన్స్టిట్యూషనల్ బాడీ. అయితే జిఎస్టి ఎప్పటి నుంచి అమల్లో కంటే విధించడం జరిగిందండి? జూలై 1, 2017 నుండి జిఎస్టి పన్నుని విధిస్తూ ఉన్నారండి. బట్ జిఎస్టి కౌన్సిల్ ఎప్పుడు వచ్చిందండి? 2016లో రావడం అనేటువంటి జరిగింది. అలానే ఇది జిఎస్టి అనేటువంటిది ఇండైరెక్ట్ ట్యాక్స్ అండి, పరోక్ష పన్ను అనేటువంటిది. ఇది జిఎస్టి కౌన్సిల్ యొక్క ఆవిర్భావం అనేటువంటిది. నెక్స్ట్ చూస్తే కంపోజిషన్ అండి. ఈ జిఎస్టి కౌన్సిల్ అనేటువంటి దీనిలో ఎవరెవరు ఉంటారు, ఎవరు చైర్మన్ గా ఉంటారు, ఆ విషయాలు చూస్తే మనకి ద యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ యాజ్ ద చైర్పర్సన్ అండి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు దీనికి చైర్పర్సన్ గా వ్యవహరిస్తారు. అలానే యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ చార్జ్ ఆఫ్ రెవెన్యూ ఆర్ ఫినాన్స్, ఆయన ఒక మెంబర్ గా ఉంటారండి. తర్వాత స్టేట్స్ నుండి ద మినిస్టర్స్ ఇన్ చార్జ్ ఆఫ్ ఫినాన్స్ ఆర్ టాక్సేషన్ ఆర్ ఎనీ అదర్ మినిస్టర్ నామినేటెడ్ బై ఈచ్ స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ నుంచి జనరల్ గా ఈ ఫినాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి అనేటువంటి వారు స్టేట్ ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరయ్యా ఈ వైస్ చైర్పర్సన్ అని చూస్తే ద మెంబర్స్ ఆఫ్ ద జిఎస్టి కౌన్సిల్ షల్ చూస్ వన్ అమాంగెస్ట్ దెమ్సెల్వ్స్ యాజ్ వైస్ చైర్పర్సన్ ఆఫ్ ద కౌన్సిల్ ఫర్ సచ్ ఏ పీరియడ్ యాజ్ దే మే డిసైడ్. ఈ ఉపాధ్యక్షుడు లేక వైస్ చైర్పర్సన్ అనేటువంటి వారిని జిఎస్టి కౌన్సిల్లో ఉన్న సభ్యులు వారిలో ఒకరిని వైస్ చైర్పర్సన్ గా నిర్ణీత కాల వ్యవధికి ఎన్నుకోవడం జరుగుతుంది.
నెక్స్ట్ పర్మనెంట్ ఇన్వైటీస్ అండి. ద చైర్పర్సన్ ఆఫ్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ యాజ్ ఏ పర్మనెంట్ ఇన్వైటీ నాన్ ఓటింగ్ టు ఆల్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ద కౌన్సిల్. ఎవరండి ఇక్కడ పర్మనెంట్ ఇన్వైటీ అనేటువంటి వారు? చైర్పర్సన్ ఆఫ్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అనేటువంటి ఆయన పర్మనెంట్ ఇన్వైటీ, బట్ అతనికి ఓట్ అనేటువంటిది ఉండదు. నెక్స్ట్ మనకి ఈ వర్కింగ్ చూద్దామండి. జిఎస్టి కౌన్సిల్ అనేటువంటిది ఎలా వర్క్ చేస్తుంది అనేటువంటిది. కోరం అండి. కోరం అంటే తెలుసా మీకు? ఏదైనా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి కనీస సభ్యుల సంఖ్యను కోరం అంటారండి. ఈ జిఎస్టి కౌన్సిల్లో కోరం ఎంత ఉందో చూస్తే ఆర్టికల్ 279 అండి. ఆర్టికల్ 279A అనేటువంటిది జిఎస్టి కౌన్సిల్ గురించి చెప్తుందండి. ఇక్కడ ఏం చెప్తున్నా, కోరం అనేటువంటిది ఎంత ఉండాలండి? 1.5 అంటే 1/2 ఉండాలండి. జిఎస్టి కౌన్సిల్ సమావేశం జరగాలి అంటే కనీస సభ్యుల సంఖ్య ఎంత ఉండాలండి? సగం మెంబర్స్ అనేటువంటి వారు ఉండాలి అండి. అలానే నిర్ణయాలు అనేటువంటివి ఎలా తీసుకుంటారు జిఎస్టి కౌన్సిల్ అని చెప్తే, ఎవ్రీ డిసిషన్ ఆఫ్ ద జిఎస్టి కౌన్సిల్ మస్ట్ మేడ్ ఎట్ ఏ మీటింగ్ విత్ ఏ మెజారిటీ ఆఫ్ నాట్ లెస్ దాన్ 3/4 ఆఫ్ ద వెయిటేజ్ ఓట్స్ అండి. మొత్తం మెజారిటీ ఎంత ఉండాలండి? ఇక్కడ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే 3/4 మెజారిటీ అనేటువంటిది రావాలి. అంటే జిఎస్టి కౌన్సిల్లో ప్రతి 4 మెంబర్లో 3 మెంబర్ అనేటువంటి వారు ఆ నిర్ణయాన్ని ఆమోదించాలి. అప్పుడే ఆ నిర్ణయం అమలులోకి రావడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి. కోరం ఏంటండి? 1/2 అనేటువంటిది. అలానే రిక్వైర్డ్ మెజారిటీ ఎంతండి? 3/4 అనేటువంటిది. తర్వాత మనం ఓటింగ్ వెయిటేజ్ చూద్దామండి. అంటే కేంద్రానికి ఎంత ఓట్ పర్సెంట్ ఉంటుంది, అలానే రాష్ట్రాలకు ఎంత ఉందని చూసినప్పుడు ఓటు వెయిటేజ్ అండి. కేంద్ర ప్రభుత్వం ఓటు మొత్తం అనేటువంటిది 3/1 ఉంటుందండి. అంటే 1/3 ఉంటుందండి. జిఎస్టి కౌన్సిల్లో కేంద్రం యొక్క ఓటు వెయిటేజ్ ఎంత ఉంటుందండి? 1/3 అనేటువంటిది ఉంటుంది. అదే రాష్ట్రాలు అనేటువంటి వాటికి ఎంత ఉంటుందని చూస్తే మనకి ఇక్కడ చూడండి 2/3 అనేటువంటిది ఉంటుందండి. రాష్ట్రాలకి ఎంత ఉంటుందండి? 2/3 అనేటువంటిది రాష్ట్రాల యొక్క ఓటు వెయిటేజీ. అలానే కేంద్రం యొక్క ఓటు వెయిటేజ్ అనేటువంటిది 1/3 ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఇద్దరికీ ఉంటుందండి ఓటు వెయిటేజ్ అనేటువంటిది. కేంద్రానికి 1/3, రాష్ట్రానికి వచ్చేసిన తర్వాత 2/3 అనేటువంటిది. నెక్స్ట్ దీనికన్నా ముందు జిఎస్టి రావడానికి ముందు మనకు వ్యాట్ అనేటువంటిది ఉండేదండి. అసలు వ్యాట్ అంటే ఏంటి, అలానే వ్యాట్కి జిఎస్టికి డిఫరెన్స్ అనేటువంటిది ఏంటో మీకు తెలియాలనేటువంటి ఉద్దేశంతో చిన్న ఎగ్జాంపుల్తో ఇక్కడ నేను ప్రజెంట్ చేస్తున్నానండి. వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అండి. ఏ స్టేట్ లెవెల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ లేవీడ్ ఆన్ గూడ్స్ యాజ్ దే మూవ్ త్రూ ద ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చైన్. ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేటువంటిది స్టేట్ గవర్నమెంట్లు విధించేటువంటిదండి. వస్తువుల మీద, చాలా తక్కువ సందర్భాల్లో సర్వీసెస్ మీద కూడా విధించడం జరుగుతుంది. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2005 అండి. అయితే 2017లో జిఎస్టి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఈ వ్యాట్ అనేటువంటి దాన్ని రద్దు చేయడం జరిగింది. ఈ వ్యాట్ ప్లేస్లోనే మనకి జిఎస్టి రావడం జరిగింది. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చానండి ఇక్కడ మీకు. ఒక తయారీదారుడు టోకు వ్యాపారికి 1000 రూపాయలకి మరియు వ్యాట్ 12.5% విక్రయిస్తే ఏదైనా ఒక వస్తువుని, అప్పుడు టోకు వ్యాపారి ఎంత చెల్లించాలండి? 1125 రూపాయలు చెల్లించాలండి. అంటే ట్యాక్స్ ఎంత పడుతుంది మనకి? 125 రూపాయలు పడుతుందండి. ఎందుకంటే 12.5% కాబట్టి. అదే రిటైలర్కి 1500 ప్లస్ వ్యాట్కి విక్రయించినప్పుడు విలువ ఆధారంగా 500 మాత్రమే పన్ను విధించబడుతుంది. ఇక్కడ జాగ్రత్తగా వినాలండి, తేడా ఇదే. ఇక్కడ 1000 రూపాయలండి. ఈ 1000 రూపాయలకి ట్యాక్స్ వేశారు ఎంతండి? 12.5% వేశారు. మొత్తం 1125 అయిందండి. ఇది తర్వాత రిటైల్ వ్యాపారి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన ఎంతకు అమ్ముతున్నాడండి? 1500కి అమ్ముతున్నాడు. 1500 ప్లస్ వ్యాట్ అండి. ప్లస్ వ్యాట్ అనేది అక్కడ ఎంతో పర్సెంటేజ్ వ్యాట్ వేస్తాడండి. ఈ 1500లో ఆల్రెడీ 1000 రూపాయలు అనేటువంటిది ట్యాక్స్ పడిందండి ప్రీవియస్ స్టేజ్లో. 12.5% ఈ 1000 రూపీస్ ట్యాక్స్ వేశారండి. అది 125 రూపీస్ అయింది. అయితే నెక్స్ట్ లెవెల్లో కూడా ఏం చేస్తున్నారండి? వాస్తవంగా 500కే ట్యాక్స్ వేయాలండి. అలా వేయకుండా మొత్తం 1500కే ట్యాక్స్ వేస్తున్నారండి. కాబట్టి ధరలు పెరుగుతూ ఉన్నాయి. దాన్ని అందుకే వ్యాట్ని ఏమంటారా అంటే దీనికి ట్యాక్స్ ఆన్ ట్యాక్సెస్ అంటారండి. ఆ ఇబ్బంది లేకుండా చూడడానికి జిఎస్టిని తీసుకురావడం జరిగింది.
నెక్స్ట్ అండి ఇప్పుడు మనం జిఎస్టీ గురించి చూద్దామండి. ఇప్పటి వరకు వ్యాట్ గురించి చూసాము, ఇప్పుడు జిఎస్టీ గురించి చూద్దామండి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అండి. ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్, నేషనల్ వైడ్ గా ఉండేటువంటి. ఇది వేటిని తీసేసిందని చూసినప్పుడు మనకి వ్యాట్ని తీసేసిందండి. అలానే ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ఇటన్నింటిని తీసేసి వీటి బదులుగా ఈ జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వేయడం జరిగింది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చానండి. తయారీదారుడు 12% జిఎస్టీతో 1000 రూపాయలకు బ్యాగ్ను విక్రయిస్తారు, అమ్ముతారు అనుకుంటే టోకు వ్యాపారి ఎంత చెల్లించాలండి? 120 రూపాయలు చెల్లించాలి. ఎందుకు? 12% ట్యాక్స్ కాబట్టి. టోకు వ్యాపారి చిల్లర ధర కంటే 1500కు అమ్మినప్పుడు మళ్ళీ 12% ట్యాక్స్ తోటి విక్రయించినప్పుడు జిఎస్టీ దేని మీద వేస్తారండి? ఓన్లీ ఆన్ వాల్యూ ఎడిషన్ అండి. ఎంత అండి ఇక్కడ ఎడిషన్ యాడ్ అయింది? 500 కదండి. ఆల్రెడీ 1000 రూపాయలు ట్యాక్స్ పడ్డదండి. మిగతాది 500కి ఈ జిఎస్టీలో కేవలం 500కు మాత్రమే ట్యాక్స్ పడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కేవలం 500కు మాత్రమే ట్యాక్స్ పడడం జరుగుతుంది. దాని ద్వారాగా ధరలు అనేటువంటివి తగ్గుతూ ఉంటాయి. ఇది చిన్న ఎగ్జాంపుల్ అండి, మీకు కొంతవరకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మరో కొత్త వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.